నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. దళిత క్రైస్తవుల విషయమై సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నామని వరంగల్ సొసైటీ నాయకులు పాస్టర్ వినయ్ అన్నారు. మట్టేవాడ సెంటినరీ ట్రినిటీ బాప్టిస్టు చర్చిలో ఈ నెల 20వ తేదీన జరగనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన వీడియో సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఖండిస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 20న హంటర్ రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్ లో నిరసన సభ ఏర్పాటు చేశారు. క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నటువంటి సందర్భము ఈ తీర్పును నిరసిస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈ మాసము 20వ తారీఖు హంటర్ రోడ్లో ఉన్న అభిరామ్ గార్డెన్స్లో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ నిరసన సభకు క్రైస్తవులందరూ, మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు, నాయకులు, సంఘ కాపర్లు, సంఘాలు వచ్చి తమ నిరసనను మరి తెలియచేయవలసిందిగా మనవి చేస్తున్నారు. మనిషి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు, ప్రొపగేట్ చేయవచ్చు అని ఆర్టికల్ 25 తెలియచేస్తూ ఉంది. కాబట్టి కేవలము క్రైస్తవ మతము, ఇస్లాం మతము స్వీకరిస్తేనే మనిషి యొక్క మరి కులం మారిపోదు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష అనేది సమాజంలో ఏమాత్రము మార్పు చెందట్లేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఈ తీర్పును తీవ్రంగా నిరసిస్తూ ఈ 20వ తారీఖు జరిగే సభకు భారీగా క్రైస్తవ లోకమంతా కూడా తరలి వచ్చి మందకృష్ణ మాదిగ గారికి మద్దతు తెలపవలసిందిగా మనవి చేస్తున్నాను. 20వ తారీఖున మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు వరంగల్ అభిరామ్ గార్డెన్స్ అంటర్ రోడ్లో ఉన్నటువంటి గార్డెన్స్కు వారు వస్తూ ఉన్నారు. దైవజనులు దాదాపుగా 1500 నుండి 2000 మంది దైవజనులను పిలిచి ఆ సమావేశాన్ని జరిగించడం జరుగుతూ ఉంది. సంఘ కాపరులు, దైవజనులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మందకృష్ణ మాదిగ గారికి మద్దతు తెలపవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం.